శనివారం ఎట్లా ఉంది? నాకు సరిపోయింది కాక ట్రోలర్స్కి మాత్రం సరిపోదు. ఒక్కొక్కటిగా రాడు ఖచ్చితంగా చూడు. శుక్రవారం సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ షో పడ్డదో లేదో వెళ్ళి నాని అది చేయలేదు, నాని ఇది తీసేసి అది లేదు, నా కొడకలు ఆ వచ్చి సినిమా చూడండి తెలుస్తుంది మీకు. ఈసారి ఫ్యాన్సే వేసి పడేస్తారు. శనివారం రిలీజ్ అవ్వాల్సిన సినిమా శుక్రవారం గురువారం ఎందుకు రిలీజ్ అయిందని మన విలేకరి కూడా ఒక క్వశ్చన్ వేశాడు. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉన్నది. అది నానిని అడిగారా, ప్రొడక్షన్ టీంని అడిగారా పక్కన పెట్టయితే ట్రోలర్స్కి మాత్రం ఖచ్చితమైన క్వశ్చన్. ట్రోలర్స్ సార్ మీరు అడిగినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. పర్ఫెక్ట్ స్టోరీ, పర్ఫెక్ట్ డైలాగ్స్ భయ్యా, మాస్ మసాలా అనమాట. దసరా సినిమా తర్వాత బాక్సులు బద్దలు పోయి సినిమా పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు అనిపిస్తుంది. ఎస్జే సూర్య ఉన్నాడుగా, ఉడి అబ్బా వీడేంట్రా బాబు ఇంత వీళ్ళని, ఇంత పేరు దయ, నాకు లేనిదే దయా జాలి అని టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్తాడు చూసిన అవకాక. ఈయన పేరు దయ, ఈయనకు మాత్రం దయా జాలి అని ఎవ్వడు కనబడితే వాడిని ఆపోజిట్గా మాట్లాడిందంటే ఈయన కోపం వచ్చిన వెళ్ళి ఆ సోకలపాలెం వెళ్ళి ఒక్కొక్కడి తాట తీస్తాడు కాక వణుకు పుడుతూ ఉంటుంది మనకే. హీరోయిన్ అయితే భయపడతాడు, వణుకుపోతుంది ఒక్కోసారి. ఆయన ఇట్లా చూసిన చూపుకి హీరోయిన్ కూడా వణుకు పుడుతాను అనమాట. అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిండు, అంత విలన్, అంత క్రూరత్వం ఇచ్చిండు. ఫ్యూచర్లో జగ్గుబాయి, ప్రకాష్ రాజులు ఎవరు కనపడరు, ఎస్జే సూర్య మాత్రమే కనపడాలి, కనపడి తీరుతాడు విలన్గా. వండర్ఫుల్ విలన్ దొరికాడు మన ఇండస్ట్రీకి. నేను ఇప్పటివరకు ఎస్జే సూర్య సినిమాలో ఎన్నో చూసిన భయ ఒక్కటి కూడా నచ్చలేదు. ఈడేంట్రా బాబు ఇంత దారుణం, ఇంత గలీజ్గా ఉన్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిండు. డైరెక్షన్గా ఖుషి సినిమాతోటి మనకు తెలుసు. ఖుషి 2 కూడా రావాలి సార్, ఎస్జే సూర్య గారు తీయాలి, మీరు బ్లాక్ బస్టర్ చేసేస్తాం వండర్ఫుల్గా. ఇక దీంట్లో పేరు పెడదానికి ఏం లేదు. 2.5 గంటలు, 2 గంటల 50 నిమిషాలు, 3 గంటలు ఏమవుతుంది రా భయ? ఎవరికైనా బోర్ కొట్టిందా? రాత్రి బాగా బీరు దాకా వచ్చి ఉంటారు, నిద్ర పట్టక వచ్చి బండి ఉంటారు, బోర్ కొట్టిందా అని అంటున్నారు. మస్తు కాక ఏమి లేవు అసలు, మైనస్లు అయితే ఏమి లేవు. బీజం బాగుంది, నాని పెర్ఫార్మెన్స్ బాగుంది, విలన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక అలవైకుంఠపురంలో తర్వాత శర్మ గారు ఉన్నారుగా, అబ్బా ఆ వెక్కిలిగా ముఖం పెట్టేసి ఇట్ట నడుచుకుంటూ అసలు అలవైకుంఠపురంలో అటువంటి క్యారెక్టరైజేషన్ పడింది. వండర్ఫుల్ ఇచ్చాడు, మస్తు అనిపించేస్తుంది. బీజిఎం సినిమాకి హైలైట్, డైలాగ్స్ హైలైట్, స్టోరీ స్క్రీన్ ప్లే హైలైట్. మదర్ సెంటిమెంట్తో ఇట్లా కుర్చీ ఇట్లా పట్టుకొని ఎమోషన్తో, మన రాజమౌళి సినిమాలో ఎమోషన్ వచ్చినప్పుడు ఎట్లా బిగపట్టుకుంటున్నాం అటువంటి ఫీలింగ్ ఉంది భయ. ఎండింగ్ వరకు ఏదో సందర్భంలో గుర్తొస్తూనే ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ మదర్ రిపీటెడ్గా మళ్ళీ పుట్టినట్టుగా చూపించేస్తారు. పార్ట్ 2 వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, రావాలి. ఎందుకంటే ఇప్పుడు మదర్ లేదు, తర్వాత అక్క కూతురు అక్కడలో మదర్ పుట్టింది కదా. సో అప్పుడు అప్పటి నుంచి ఇక్కడ నుంచి ఆ అమ్మాయి ఏం చెప్తే అది అనమాట. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని సరిపోదా శనివారాన్ని కూడా ఆ కోపాన్ని తీసేసి సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాడా, మళ్ళీ శనివారం అది అలాగే ఉంచేసుకొని. ట్రోలర్స్ ఉంటారు కదా కొంతమంది, అటువంటి వాళ్ళకి ఉండాలే కాక శనివారం సరిపోదా కాదు, అది ఉండాలి, అట్టనే ఉంచు. తాట తీయాలంటే శనివారం ఖచ్చితంగా ఉండాలి, రిపీటెడ్ అవ్వాలి. నీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్. ఎస్జే సూర్య కూడా బ్లాక్ బస్టర్. తెలుగు ఇండస్ట్రీకి అయితే మంచి మూవీ పడ్డది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కటి కూడా మైనస్లో పేరు పెడదానికి సూపర్ మూవీ భయ్యా. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. మీకు సినిమాలో ఏం నచ్చింది? మీకు సినిమాలో సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉండే, స్మూత్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. నాని క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? ఎనర్జీకి రీచ్ అయిందా? చాలా బాగా చాలా బాగుంది. విలన్ కూడా చాలా బాగున్నారు. సూర్య పేరుతో నాని చాలా బాగుంది. మేడం సాంగ్స్ పెట్టాలనిపించింది? సాంగ్స్ ఏం లేవండి. డీజీఎం వాళ్ళ చాలా బాగుంది. దాని గురించి అనిపించింది అన్న సరిపోదా శనివారం? బాగుందన్న, చాలా బాగుంది. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఈ మధ్య ప్రతి మూవీ రిలీజ్ అయ్యే ముందు కొన్ని పాత వీడియోస్ పెట్టి నెగిటివ్గా 1 డే బిఫోరే పెడుతున్నారు. అది చాలా తప్పన్నది. నేను కూడా ఏమో అది ఒక్కోసారి నిజం అనుకుంటామా అవి కూడా. నేను వచ్చి చూసినప్పుడు మాత్రం అలా ఏం లేదు. ఎక్కడ కొద్దిగా కొత్త స్టోరీ, ఎంటైర్లీ న్యూ స్టోరీ కాకపోయినా కొత్తగా ట్రై చేశారు. అయితే విలన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? ఎస్జే సూర్య బాగుంది. అంటే నేను సంథింగ్ అంతకుముందు స్పైడర్ మూవీలో చేశారు కదా ఆయన, చూసి అప్పుడు ఆయన సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఆ స్టోరీ బట్టి కూడా అది బాగాలేదులేండి. అంటే నానికి ఇద్దరు మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంది, చాలా బాగుంది మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే తను సింప్లిసిటీగా ఉండి సింపుల్గా, అంటే ఆ క్యూట్నెస్ని తన సైలెన్స్ తోటి, దీని ఏమంటారు మనకి, తన ఇన్నోసెన్స్ తోటి ఆ బ్యూటీ ఇంకా బాగా ఉంది స్క్రీన్ మీద. సినిమాలో మీకు ఏం హైలైట్స్ ఏమనిపించినాయి? హైలైట్స్ అంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మెయిన్ 4 సాంగ్స్లో 3 సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ ఒకటి నాయిస్ ఉంది, 3 సాంగ్స్ బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అది స్టార్టింగ్లోనే మనకి చూపిస్తారు, అది చాలా బాగుంది. క్లాస్ పీపుల్కి చాలా నచ్చుద్ది అది. మదర్ సెంటిమెంట్ ఇంకో విషయం ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, మదర్ సెంటిమెంట్ చూపించినప్పుడు అతను సినిమాటోగ్రాఫర్ ఉంటారు కదా, మురళీజీ అని చెప్పి విన్నాను. పెద్ద మూవీస్ కూడా చేశారంట ఆయన, చాలా బాగా చేశారు ఆయన. ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఎమోషన్స్కి, ఆ సినిమాటోగ్రఫీకి
చాలా బాగుంది అసలు. మేజర్ సినిమాలో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అండి. సినిమాటోగ్రఫీ ఒకటి, మ్యూజిక్ ఒకటి సినిమాని బాగా నిలబెట్టాయి అసలు. అంటే ఈరోజు తనకు సక్సెస్ ఉందంటే మెయిన్ సినిమాటోగ్రఫీ ఒకటి, మ్యూజిక్ ఒకటి. ఈ సినిమాతో నాని ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు అనుకోవచ్చా? ఓకే అండి, అది వేరే లెవెల్ అని నేను చెప్పను, కానీ తన హిట్ ప్యాటర్న్ని కంటిన్యూ చేసినట్టే. అది దసరా తర్వాత హాయ్ నాన్న అవ్వచ్చు, కంటిన్యూ చేసినట్టే. మంచి అటెంప్ట్ తను. వాళ్ళ మీకు ఎట్లా అనిపించింది? అన్నయ్య వచ్చాడు, నాని అన్న వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు. మరో సినిమాతో వస్తాడు, మరో 100 కోట్ల సినిమా కొట్టేసి వెళ్తాడు. డివి గారి బ్యానర్లో సరిపోతే శనివారం సూపర్ హిట్ మూవీ పడిందండి. నాని గారిలో పెర్ఫార్మెన్స్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా. ఇంకోటి ఏంటంటే మన ఎస్జే సూర్య గారు అయితే చంపేశాడు క్యారెక్టర్ మొత్తం. అంటే నాని డామినేట్ చేసిన అంటున్నా, నిజమేనా? అవును చేశారు. అసలు ఎక్సలెంట్ మూవీ అండి ఇది. నాని అన్న బెస్ట్, కానీ విలన్ రోల్లో ఎస్జే సూర్య గారు చింపేశారు. నాని గారి కెరీర్ బెస్ట్ మూవీ. లేదు, దసరా కంటే పెద్ద హిట్ అవుతుంది సినిమా ఇది. దసరా కంటే పెద్ద హిట్. నాని గారు ఎస్జే సూర్య గారు ఇద్దరు ఒక బల్లాల దేవ బాహుబలి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చేశారు సినిమా. నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చా, నాని గారు నాకు మటన్ బిర్యానీ పెట్టి పంపించాడు. ఫుల్ హ్యాపీ, చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చిన హీరోయిన్ క్యారెక్టర్లో బెస్ట్ క్యారెక్టర్ అండి. చాలా ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి. కొన్ని సినిమాల్లో హీరోయిన్కి ఎక్కువ రోల్ దొరకట్లా. ప్రియాంక మోహన్ అయితే చాలా బాగా చేసింది. సినిమా మొత్తంలో మీకేం హైలైట్స్ అనిపించినాయి? ఇంటర్వెల్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి చింపేశారు. అసలు ఒకరినొకరు పోటీ పడి యాక్ట్ చేశారు ఇద్దరు, నాని గారు ఎస్జే సూర్య గారు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో, అదే హైలైట్ సినిమాకి. మ్యూజిక్ కూడా బాగుంది, జేమ్స్ మ్యూజిక్ బాగా చేశారు. మరో 100 కోట్ల సినిమా నాని, గుర్తుపెట్టుకోండి. నాని అన్న వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కొడతాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చాలా బాగుందండి సినిమా. ఓకే, లేటెస్ట్గా ఉంది. పాజిటివ్గా రివ్యూస్ ఇవ్వాలి కానీ నెగిటివ్గా ఇస్తారేంటండి? యంగ్స్టర్స్ని ఇచ్చారు, మన వాళ్ళు ఎలాగో పనికిరారు. వేరే వాళ్ళు పనికొచ్చేవాడు పనికొచ్చి చేస్తుంటే వాడిది ఇవ్వద్దు అని ఎవరు డైరెక్టర్ థాట్ బట్టి వాళ్ళు తీశారు. యూ లైక్ ఇట్, యూ బీ హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, కీప్ క్వైట్. ఆల్రెడీ నెగిటివ్ బయటే ఉంది కదా, ఏదో పాజిటివ్ తీస్తున్నాడు, మంచిగా చెప్పాడు కదా లాస్ట్కి. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లైట్ ఉంటేనే డార్క్, డార్క్కి విలువ లైట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, బాయ్. విలన్ ఎప్పుడైతే వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఒకళ్ళు బాగా చేస్తే ఇంకోళ్ళు బాగా చేస్తారు. అట్లా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పోటాపోటీగా ఉంది. ఎక్సలెంట్ మూవీ, ఇంకా అసలు ఏమాత్రం ఇది లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉంది. హీరోయిన్ వెరీ క్యూట్, అమ్మాయి చాలా అందంగా, చాలా బాగుంది. యాక్చువల్లీ అలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటాం. అలాంటి అమ్మాయి అట్లా దాంట్లో కంపారిజన్ లేదు. ఒకరు చేస్తే ఇంకొకరు బాగుంటుంది. దాంట్లో నాని చేశారు, ఒకరు బాగా చేయకపోతే ఇంకొకరు బాగా చేయలేరు. యాక్చువల్లీ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ అంటుంది కదా, ఇద్దరు లాగితేనే ఇది వార్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు బాగున్నారు. నానికి ఇక్కడి నుంచి ఇంకా వేరే ఫేజ్ ఉంటుంది. యాక్చువల్లీ హీరోగా నానికి ఇక్కడ నుంచి వేరే. నాని అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, సాంగ్స్ ఫైట్స్ అవన్నీ చూస్తుంటారు. కానీ ఈ సినిమాలో ఏం లేవంటున్నారు, సాంగ్స్ ఏం లేవు, కామెడీ లేదంటున్నారు. కామెడీ లేదు కాదు, ఆ సీన్ అలాంటిది. వివేక్ అత్రేయ డైరెక్టర్ అల్టిమేట్గా తీసుకొచ్చారు. అదేంటి ఇంతకుముందు ఒక మూవీ వచ్చింది అంటే సుందరానికి, దానికి ఆయన చెప్పారు, దాంట్లో చెప్పారు. నేను ఒక థ్యాంక్స్ చెప్పడం కాదు, నేను ఒక గిఫ్ట్, నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, దానికి రివర్స్గా నేను ఇస్తున్నాను నాని గారికి అని చెప్పారు. డెఫినెట్గా ఇది 100% బిగ్గెస్ట్ హిట్, మెగా బ్లాక్ బస్టర్ ఇది, దాంట్లో డౌట్.